మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు కడప నియోజకవర్గంలో ప్రజా దర్బార్ జరుగుతా ఉంది. ఇందులో భాగంగా ప్రజలు వాళ్ళకున్న గ్రీవెన్సెస్ తీసుకురావడం జరుగుతా ఉంది. వాళ్ళకున్న సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. వాటిని మెన్షన్ చేస్తూ వాటిని సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా పేదలు వైద్య ఖర్చుల కోసం వచ్చిన వాటిని కూడా దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసి ఎంతో మంది 300 పైచిలకు ఇక్కడ ఉన్న ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేస్తూ వెళ్తున్నాము. అలాగనే చిన్న చిన్న రోడ్డు సమస్యలు కానీ కాల్వల సమస్యలు కానీ వాటిని తీసుకొని వాటికి ఉన్న ఎమర్జెన్సీ ప్రకారం వాటిని కూడా మెన్షన్ చేస్తూ ముందుకెళ్తున్నాము. అలాగనే పింఛన్ సమస్యలు కానీ ఈ రోజు తల్లికి వందనం వస్తే తల్లికి వందనంలో కొంతమందికి రాక మన దగ్గరకు వచ్చి గ్రీవెన్స్ వచ్చి మా పిల్లోడికి ఇంకా పడలేదు అని అంటే అది ఎందుకు పడలేదు, ఏంటి కారణము, లేదు వాళ్ళు ఇంకా ఎలిజిబుల్ ఉంటే వచ్చేస్తదమ్మా అని చెప్పేసి ఫర్దర్ కార్పొరేషన్ సిబ్బంది ద్వారా చెక్ చేసుకుని వాటి ద్వారా వాళ్ళకు సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతున్నాము. 1 డేలో ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి బస్సు వెళ్ళట్లేదు. అంత ముందు మాకు బస్సు ఉండింది. ఈ మధ్య 4 సంవత్సరాల కాలంలో మాకు బస్సు రావట్లేదు అని చెప్పి పిల్లకాయల పేరెంట్స్ వచ్చేసి చెప్తే 1 డేలో ఆ బస్సును మళ్ళీ పునరుద్ధరించి ఆ రణకానపల్లి నుంచి బస్సు రప్పించడం గానీ ఇలాంటి ఏవైనా గానీ ప్రజల గ్రీవియన్స్ ఏవైనా గానీ ప్రభుత్వ పరంగా సాల్వ్ చేయాల్సింది ఉంటే మన చేతుల్లో ఉంటే సాల్వ్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాము. ప్రజల యొక్క భద్రమైన జీవితానికి సేఫ్టీకి సెక్యూరిటీని ప్రధాన బాధ్యత తీస్తూ అలాగనే కడప యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం తెలియజేస్తున్నాం. అదే కదా ఇప్పుడు చాలా అంటే ఇంకా చాలా చేయాల్సింది. ఎక్కడెక్కడ ఇప్పుడు అప్సరా సర్కిల్ లో ఉన్నింది అది దాదాపు ఆల్మోస్ట్ క్లియర్ అయింది. అదర్ సైడ్ కూడా క్లియర్ చేసాం. మీరు గమనించుంటారు మంచాలు, పరుపులు, కుర్చీలు అసలు ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఆ కాలువలు పూడిక తీయలేని పరిస్థితిలో ఈ యొక్క కడప పాలక మండలి నడిచింది. మళ్ళా పెద్ద మనిషి ఉండే ఏరియా కానీ చేయలేకపోయినారు. దాన్ని చేసి పర్మనెంట్ సొల్యూషన్ ఎతకాలడ. ఇది టెంపరీ మాత్రమే. పర్మనెంట్ సొల్యూషన్ ఎతకాలా, పర్మనెంట్ గా కాలువ నీట్ గా కట్టాలా. అటువైపు కూడా ఏమైనా ఆక్రమణలు జరిగినా ఆక్రమణలు కూడా క్లీన్ చేసుకొని కాలువలు వైట్ చేసుకొని వర్షం పడితే వాటర్ స్టాగ్నేట్ కాకుండా చేసుకునే పరిస్థితి ఉంది. మన రామరాజపల్లిలో కూడా నీళ్ళు ఆగిపోయినాయి. దానికి కూడా వెంటనే సొల్యూషన్ ఎతికేసి ఆగలేదు. అంత ముందు వర్షాలుగా ఆగినాయి. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎతికేసి ఎక్కడి నుంచి ఆ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు డైవర్ట్ చేసినాము ఈ కాలనీలోకి రాకుండా. కాబట్టి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నేను లేకున్నా కూడా మా పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉన్నారు, పని చేస్తా ఉన్నారు కడప ప్రజల కోసము. కాబట్టి కంపల్సరిగా కడప కావాలనుకుంటే మాత్రం రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో డెఫినెట్ గా కడపను తెలుగుదేశం పార్టీ కైవసం పోతా ఉంది. చేసుకొని డబుల్ ఇంజన్ సర్కార్ లేక కార్పొరేషన్ పాలక మండలి ఇక్కడ స్టేట్ కు సంబంధించిన ప్రతినిధి ఇద్దరు సేమ్ పార్టీకి ఉంటే ఈ యొక్క అభివృద్ధిని ఉరకలెత్తిచ్చే పరిస్థితి ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయిన నిధులు ఏడున్నాయి తేడానికి. అందులో వాళ్ళు ఏ నిధులు తీసుకొచ్చినారు? వాళ్ళు నిధులు తీసుకొచ్చింటే మరి శివారు ప్రాంతాలలో ఎందుకు ఉకాయపల్లిలో మీకు రేటు ఉందబ్బా చెప్పు రమేష్, లేదా నీకుందా? 15వ డివిజన్ లో నీళ్ళ కలెక్షన్ మరి వీళ్ళ అభివృద్ధి అంతా మరి వాళ్ళ దగ్గర పుట్లంపల్లి కదా మంది పుట్లంపల్లి శివానందపురము ఈ కాన్స్టిట్యున్సీ లో రాదనుకుంటున్నారా, లేకపోతే అది ఇక్కడ కనపడలేదా? వీళ్ళకి అభివృద్ధి చేసిన వాళ్ళకు డబ్బులు తెచ్చిన వాళ్ళకు ఎన్ని డబ్బులు తెచ్చిపెట్టారు, ఎన్ని డబ్బులు పిస్తా హౌస్ లో ఇన్వెస్ట్ చేసుకున్నారు, జంక్షన్స్ సర్కిల్స్ డెవలప్ చేసినారు. అప్సరా సర్కిల్ ఎందుకు డెవలప్ చేయలేదు? ఏ ఆపింది మిమ్మల్ని? ఎవరి అండర్స్టాండింగ్ ఆపింది మిమ్మల్ని? వీటికి మీరు సమాధానం మీ మనసులో మీరు వేసుకోండి. ఏదో చెప్తే పొలిటికల్ డ్రామా లేడానికి రోడ్డు మీదకి వచ్చేసి చిల్లరగా మాట్లాడుతుంటే వాటికంతా పెద్ద భయపడేది లేదు, పట్టించుకునేది లేదు. ఊర కుక్కలు మురుగుతున్నాయని వదిలేయడం తప్పితే ఏం చేసేది లేదు. సో మీ స్థాయిని మీరు దిగజార్చుకున్నారు. ఆల్రెడీ అయిపోయింది. ఎవరు మిమ్మల్ని పలకరించే స్టేజ్ లో లేరు. ఇంకా మీ యొక్క ఉనికి కాపాడుకోవడానికి ఎవరికి ఉనికి తగ్గుతుంది అనుకున్నోడల్లా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అసలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో ఈ కడప నియోజకవర్గం లేదని తెలియజేసుకుంటా ఉన్నాను. వీళ్ళు డెవలప్మెంట్ చేసినంటే ఈ డివిజన్ లో అంతా అసలు ఎందుకు ఈ పేయర్ పెద్ద మనిషి 10 సంవత్సరాలు కూర్చోయినాడు. 4th డివిజన్ ఎలా ఉందో మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ పోయి రికార్డు చేసుకుంటే వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేసినారో తెలుస్తుంది. అది జనాలు అంటా ఉంటారు కదా. కాబట్టి సమాధానము చెప్పుకుంటారో లేకపోతే ఎందుకు వచ్చింది రోడ్డు మీదకి వస్తే ప్రజలు దాడులు చేస్తారు, ఎందుకు వచ్చింది మనం గమ్మునుంటే బెటర్ అనుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. మా ఫోకస్ తెలుగుదేశం పార్టీ ఫోకస్ ఒకటే. మేము మాకు అంత టైము లేదు,
మేము ప్రజల యొక్క అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉన్నాము. కడప డెవలప్మెంట్ కోసం ముందుకు పోతున్నాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ప్రజలందరికీ తెలుసు. ఎంత వీలైతే అంత ప్రజల కోసం పనిచేసి ఆ డెవలప్మెంట్ కోసం పనిచేస్తామని తెలియదు.